బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం 100వ రోజు సందర్భంగా అమరావతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు పాలనా కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంత్రి లోకేష్ ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీర్వాదాలతో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో దాదాపు 104 గ్రామాలు ఉన్నట్టున్నాయి. అందులో దాదాపు 100 గ్రామాలకు పైగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి, అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి తీసుకువెళ్లి దాదాపు 70% సమస్యలని పరిష్కరించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. రాజకీయాల్లోకి మాలాగనే మొన్నే వచ్చినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా. ఒక విజయోత్సవ సభ ఎలక్షన్ లో గెలిచిన వెంటనే మనం కార్యక్రమం చేస్తే ఇంత పెద్ద స్థాయిలో 10,000-15,000 మంది జనాభాతో మనం చేయొచ్చు. ఎన్నికలకి సిద్ధమవుతున్నటువంటి సభ చేస్తే ఇదే స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా పిలిచి చేయొచ్చు. కానీ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత చేస్తున్నటువంటి సభ విజయోత్సవ సభ కంటే, ఎన్నికల సభ కంటే ఇంకా హోరెత్తుతున్నటువంటి విజయోత్సవ సభలాగా ఇది జరుగుతున్నానంటే దానికి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం, విశ్వాసంతో ఆశీర్వదిస్తున్నారు అన్న దానికి ఈ రోజు కథలు వచ్చినటువంటి జనమే ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనాన్ని తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలు ఈ కూటమి తాలూకా పరిపాలనలో ప్రజలకి అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా మన శ్రీ చంద్రబాబు నాయుడు